హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనము సదరన్ ఇండియన్ చికెన్ చుక్కా చేసేసుకున్నాము. దానికి ఫస్ట్ మనం మసాలా నూరుకొని పెట్టుకోవాలి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. నేను ఫస్ట్ ఒక ప్యాన్లో ధనియాలు, కరివేపాకు, డ్రై చిల్లీస్ లైక్ రెడ్ చిల్లీస్ తీసుకున్నాను. సినిమన్ స్టిక్స్ అండ్ పెప్పర్ కార్న్స్ లైక్ మిరియాలు కూడా వేసేసుకొని, కరివేపాకు కూడా వేసుకొని బాగా స్టే చేసుకున్నాను. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంతో కొంచెం ఆయిల్ వేసుకొని సాజీరా వేసుకున్నాను. లిటిల్ అమౌంట్ ఆఫ్ సాజీరా లైక్ ఆయిల్ బాగా వేడైన తర్వాత సాజీరా వేసుకున్నాను. దాని తర్వాత చిన్న సైజులో మనం ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం. నేను ఒక 5 to 6 ఆనియన్స్ వేసుకున్నాను. దాన్ని బాగా కలిపేసుకున్నాను. కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ ఆనియన్ని మొత్తం బ్రౌన్గా వేయించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చికెన్తో పాటు మంచిగా కుక్ అవ్వాలనేసి. దాని తర్వాత కొంచెం గార్లిక్ లైక్ జింజర్ గార్లిక్ పేస్ట్, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని బాగా ఒకసారి స్టేర్ చేసేసుకున్నాను. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఆ జింజర్ గార్లిక్ టేస్ట్ ప్రతి ఒక్క లైక్ మీట్లో పడాల్సిందేనండి. బాగా కలిపేసుకున్న తర్వాత ఆ ఫ్రెష్ స్మెల్ అలా ముక్కుకి ఇలా గుమ్ అని స్మెల్ వస్తుంది. దాని తర్వాత నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను, లైక్ లిటిల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్, మీకు తగినంత ఆ కర్రీకి తగినంత సాల్ట్ వేసేసుకొని బాగా స్టేర్ చేసేసుకున్నాను. మనం గమనించినట్టయితే అక్కడ ఆయిల్ కూడా బాగా బయటకు వస్తుంది. నేను ఒక 5 to 6 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. లైక్ గ్రీన్ చిల్లీస్ వేసుకుని కారం తగినంత, ఎందుకంటే మనం మళ్ళీ పెప్పరికా వేసుకుంటాం దీంట్లో. తర్వాత ఒక 5-6 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకొని బాగా స్టేర్ చేసుకున్నాను. దీనికి చాలా అంటే చాలా పేషెన్స్ కావాలి, ఎందుకంటే నేను మొత్తం వంటకం లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసాను. దాని తర్వాత చిన్న బైట్ సైజ్ పీసెస్లో మనం చికెన్ కూడా బాగా కడిగేసుకొని ఒక 2-3 సార్లు కడుక్కోవడం బెటర్ చికెన్. దాని తర్వాత చికెన్ అంతా వైట్గా అయిన తర్వాత అంటే లైక్ హాఫ్ కుక్డ్ అయిన తర్వాత కొంచెం పసుపు, పెప్పరికా వేసుకున్నాను. దాని తర్వాత మనం ఫస్ట్గా వేయించుకున్న మసాలాలన్నీ గ్రైండ్ చేసేసుకొని ఆ మసాలాలు వేయించేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్. సో లో ఫ్లేమ్లో చికెన్ అంతా మంచిగా కుక్ అయిన తర్వాత అంతే అండి, రెడీ అయిపోయింది.